వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది విజృంభిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఏ ప్రికాషన్స్ పాటించాలని చెప్పి మెడికవర్ హాస్పిటల్ చీఫ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమావతి దేవ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమావతి దేవ్. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనము కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏమిటి అసలు? అసలు మన శరీరంలో రెండు రకాల పేగులు ఉంటాయండి. ఒకటి చిన్న పేగు, పెద్ద పేగు. అది అందరికీ తెలిసిందే. ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో దాంట్లో పొట్టలో డైజెస్ట్ అయ్యి, చిన్న పేగు చాలా ఇంపార్టెంట్ అండి. దాని నుంచి మన న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అంతా అవుతుంది. తర్వాత న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అయిన తర్వాత ఏదైతే మిగిలిపోతుందో, బ్యాడ్ మెటీరియల్ కానివ్వండి, ఆ టాక్సిన్స్ కానివ్వండి, అదే పెద్ద పేగులోకి వెళ్తుంది. ఆ పెద్ద పేగులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాక్సిమం వాటర్ అబ్సార్ప్షన్ అవుతుంది. ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో బాడీలో అందులో ఎక్స్క్రీట్ అవుతాయి. కొన్ని గంటలు స్టోర్ అయిన తర్వాత మనకు బయట ఫీకస్ లాగా వస్తుంది అనమాట. సో పెద్ద పేగు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ అబ్సార్ప్షన్ అండ్ ఆల్సో ప్యూరిఫికేషన్. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద పేగులో ఏదైతే క్యాన్సర్ వస్తుందో దాన్ని మనం కోలాన్ క్యాన్సర్ అంటాము, లేదంటే కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాము. సో కోలాన్ రెండు సైడ్లు ఉంటాయి. రైట్ కోలాన్ అంటాము, లెఫ్ట్ కోలాన్ అంటాము. చివరి పార్ట్లో ఉండేది రెక్టమ్ అనమాట. రెక్టమ్ తర్వాత యానస్. సో కోలోరెక్టల్ క్యాన్సర్స్ అన్నది క్యాన్సర్ కోలాన్లో రావడం కానీ లేదంటే రెక్టంలో రావడం కానీ జరిగితే కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటామన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోలోరెక్టల్ క్యాన్సర్స్ 3వ స్థానంలో ఉంటుంది కామన్గా డయాగ్నోస్ చేసే క్యాన్సర్స్లో. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ మోర్టాలిటీ. సో ఇప్పుడు అందరూ పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్తో చనిపోతున్నారో వాళ్ళందరికీ చూస్తే కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చి సెకండ్ లీడింగ్ కాజ్ అనమాట మోర్టాలిటీకి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్ అండ్ వెరీ డేంజరస్ క్యాన్సర్. సో దీని గురించి మనము ఎటువంటి కారణాలు దేనివల్ల వస్తుందన్నది ఇవాళ తెలుసుకుందాం. ఈ క్యాన్సర్ రావడం గల కారణాలు ఎలా గుర్తిస్తాం సార్ అసలు మనం? సో కోలోరెక్టల్ క్యాన్సర్స్ అది సిమ్టమ్స్ వెరీ అన్యూజువల్గా ఉంటాయండి. అన్యూజువల్ అంటే చాలా అంటే మనం ఏంటంటే స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమి ఉండవు దానికి సంబంధించింది. నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అది ఎక్కడ వస్తుంది, రైట్ సైడ్ వస్తుందా, లేదంటే సీకంలో వస్తుందా, లేదంటే మనము లెఫ్ట్ సైడ్ కోలాన్లో వస్తుందా, లేదంటే రెక్టంలో వస్తుందా, దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడు రైట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ తీసుకుందాం. రైట్ సైడ్ అంటే సీకం కానివ్వండి, అసెండింగ్ కోలాన్ కానివ్వండి, అక్కడెక్కడైనా మనకి క్యాన్సర్ వచ్చిందనుకో, మన కోలాన్ ఏంటంటే వెరీ డిస్టెండబుల్ ఆర్గన్ అండి. దాంట్లో ఏదొచ్చినా ఇట్ కెన్ అకామిడేట్. ఇప్పుడు చాలా పెద్ద లీజన్, ఒక పుండు స్టార్ట్ అవుతుంది క్యాన్సర్, అది పెద్దగా చాలా పెద్దగా అయినంత వరకు అది అకామిడేట్ అవుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది. మనకు అప్పుడు దాకా మనకు నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏదో బ్లోటింగ్ లాగానో ఏదో డిస్కంఫర్ట్ లాగానో ఉంటుంది. ఒకసారి పుండు స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. సో స్లోగా డైలీ కొద్దిగా బ్లీడింగ్ అవడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తుంది. అనీమియా రావడం వల్ల ఏమవుతుంది, మనకి చాలామందికి నీరసట రావడం కానివ్వండి, లేకపోతే అలసట రావడం కానివ్వండి, ఇవి జరుగుతుంది. ఇప్పుడు ఎల్డర్లీలో అంటే 50 years 60 years ఎవరైనా నాకు నీరసంగా ఉందంటే కామన్ ఏజ్ వల్ల వచ్చింది అనుకోవడం, లేదంటే వయసు వల్ల ఇంకేదైనా అలసిపోవడం వల్ల వచ్చింది అనుకుంటాం, కానీ మన క్యాన్సర్ వల్ల వచ్చింది అనుకోము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆన్ ద రైట్ సైడ్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కోలాన్ అనుకోండి, వాళ్ళకి తరచుగా మన బవల్ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. మోషన్స్ రాకపోవడం కానివ్వండి, లేదంటే తరచుగా కొద్దిగా అమౌంట్, లిటిల్ అమౌంట్లో మోషన్స్ పాస్ అవ్వడం కానివ్వండి, లేదంటే మోషన్స్లో బ్లడ్ పడడం కానివ్వండి, ఇవి కామన్ సిమ్టమ్స్ లెఫ్ట్ సైడ్లో. ఆ రెండు సైడ్లో ఏంటంటే ఒక అడ్వాన్స్ స్టేజ్ కోలాన్ క్యాన్సర్ అవుతే వెయిట్ లాస్ అవ్వడము, తర్వాత అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళడము, వామిటింగ్స్ అవ్వడము లాంటివి జరుగుతాయి. సో ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్త పడాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ గారు, ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏమిటి, ఏ విధంగా వేస్తారు? సో ఇప్పుడు అన్ని క్యాన్సర్ లాగానే కోలోరెక్టల్ క్యాన్సర్స్లో కూడా మనకి 4 స్టేజ్లు ఉంటాయండి. 1వ స్టేజు, 2వ స్టేజు, 3వ స్టేజు, లేదంటే 4వ స్టేజు. ఇప్పుడు 1వ స్టేజు, 2వ స్టేజు యూజువల్గా ఏంటంటే 3వ స్టేజ్ వరకు మనము సర్జరీ చేస్తాం, అఫ్రంట్ సర్జరీ చేస్తాం. రెక్టల్ క్యాన్సర్స్కి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తాము, కోలాన్ క్యాన్సర్స్కి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తాం. నేను మాట్లాడేది ఏంటంటే కోలాన్ క్యాన్సర్స్ గురించి ఫస్ట్. సో 3వ స్టేజ్ వరకు మనం సర్జరీ చేస్తాము. అండ్ దాని తర్వాత ఎవరికైతే లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉంటాయో వాటికి మనము అడ్జువెంట్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. అదే 4వ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి సర్జరీ జరగడం అవ్వదు. దాంట్లో మనము కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, లేదంటే ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ద స్టేజ్. అదేవిధంగా రెక్టల్ క్యాన్సర్స్లో వచ్చేసరికి అయితే ఫస్ట్ మేము మనము లోకల్గా ఉందనుకోండి, ఇంకెక్కడ స్ప్రెడ్ అవ్వలేదు, వాటికి ఫస్ట్ మేము ఆర్టీ ఇస్తాం, రేడియోథెరపీ ఇచ్చి కీమోథెరపీ ఇస్తాము, దాని ద్వారా మళ్ళీ సర్జరీ చేస్తాము, దాని ద్వారా కీమో ఇస్తాము.
సో దిస్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్, డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ మనం కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, లేదంటే ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరుగుతుంది, సర్జరీ చేయడం జరుగుతుంది, రేడియేషన్ చేయడం జరుగుతుంది. సో రేడియేషన్ మనకి ఓన్లీ రెక్టల్ క్యాన్సర్స్లో మాత్రమే పనిచేస్తుందండి, కోలాన్ క్యాన్సర్స్లో మనకి పనిచేయదు. డాక్టర్ గారు, అసలు ఈ క్యాన్సర్ ఏజ్ ఫ్యాక్టర్ పలానా ఏజ్ వాళ్ళకి వస్తుందని ఏమైనా ఉందా? సో ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనము ఆ ఇన్సిడెన్సెస్ చూసుకున్నట్టయితే 80% ఆఫ్ ద క్యాన్సర్స్ మన లైఫ్ స్టైల్ బట్టి వస్తుందండి. కోలాన్ క్యాన్సర్స్ ఓన్లీ 15 to 10% మాత్రమే హెరిడిటరీ, అంటే మన తాతల నుంచి మన పేరెంట్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం హెరిడిటరీ క్యాన్సర్స్ చూసుకున్నట్టయితే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, అంటే మన బాడీలో జీన్స్ ఉంటాయి. కొన్ని జీన్స్ ఏంటంటే ప్రొమోటర్ జీన్స్ అని ఉంటాయి, కొన్ని జీన్స్ క్యాన్సర్ సప్రెషన్ జీన్స్, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని ఉంటాయి. ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇప్పుడు ట్యూమర్ సప్రెసర్ జీన్ తక్కువైపోయి ప్రొమోటర్ జీన్స్ ఎక్కువైపోతాయో అప్పుడు క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏపీ సిండ్రోమ్ అంటాం, ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ సిండ్రోమ్ అని ఒకటి, లించ్ సిండ్రోమ్ ఒకటి, హెచ్ఎన్పిసిసి అంటాం దాన్ని కూడా. అదేవిధంగా 2-3 సిండ్రోమ్స్ ఉంటాయి, కౌడెన్ సిండ్రోమ్. వీటిలో ఈ ప్రొమోటర్ జీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ తగ్గుతాయి, దీనివల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంది. ఇలాగా ఓన్లీ 10 to 15% మాత్రమే జరుగుతుంది అనమాట. మిగతా 80 to 85% మన లైఫ్ స్టైల్స్ చేంజ్ అవ్వడం వల్ల, మన కొత్త లైఫ్ స్టైల్స్ అక్వైర్డ్ అవ్వడం వల్ల రావడం జరుగుతుంది. ఇప్పుడు లైఫ్ స్టైల్స్ తీసుకున్నట్టయితే ఆల్కహాల్ కన్సప్షన్ అండ్ స్మోకింగ్ అండ్ ఇదే కాకుండా మనకి ఒబేసిటీ, దిస్ ఆర్ ద 3 మేజర్ ఫ్యాక్టర్స్ అండి మన కోలోరెక్టల్ క్యాన్సర్స్కి. ఇదే కాకుండా మనకి ఏంటంటే ఇంకా మన డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్. డాక్టర్ గారు, ఇది రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఇది నివారించుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే సరిపోద్ది. ఒకటి, మన రెడ్ మీట్ కన్సప్షన్ తగ్గించుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన డైట్లో పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనము ఆల్కహాల్ స్టాప్ చేసేయాలి, అదేవిధంగా స్మోకింగ్ చేయకూడదు, అండ్ మన హెల్తీ లైఫ్ స్టైల్, మన ఒబేసిటీ అవాయిడ్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు చూసేటట్టయితే ఇప్పుడు మనం మన నాన్నమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ చూస్తే వాళ్ళు దే టు బి వెరీ యాక్టివ్. ఈవెన్ 70 years 80 years వరకు కూడా వాళ్ళు బాగా పనిచేస్తారు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరూ దే ఆర్ అటాచ్ టు గ్యాడ్జెట్స్, టీవీ కానీ లేదంటే మొబైల్ కానివ్వండి, దీని నుంచే ఈవెన్ మన యంగ్స్టర్స్ చూసినా కూడా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకొని ల్యాప్టాప్ ముందే ఆల్మోస్ట్ 10 hours 12 hours కూర్చుంటారు. దాని తర్వాత కూడా ఇంట్లోనే ఆర్డర్ పెట్టుకుని తినడము, తర్వాత ఇదే చేస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ ఇన్కల్కేటింగ్ హెల్తీ హ్యాబిట్స్ అనమాట. బయటికి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానివ్వండి, పని చేయడం కానివ్వండి, ఇలాంటివి ఏం చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఒబేసిటీ పెరిగిపోతుంది. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల టాక్సిన్స్ రిలీజ్ ఎక్కువ అవుతాయండి మన కోలాన్లో, దానివల్ల కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుని ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని కానీ మనము అడాప్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్ రాకుండా మనము నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, అసలు ఏ వయసు వరకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ కోలోరెక్టల్ క్యాన్సర్? సో ఇప్పుడు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాము, 2 రకాల కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉంటాయండి. ఒకటి స్పొరాడిక్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇంకొకటి హెరిడిటరీ, అంటే మనము పేరెంట్స్ నుంచి వచ్చిందని హెరిడిటరీ అంటాం అనమాట. ఇప్పుడు స్పొరాడిక్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ చూస్తే ద మీడియన్ ఏజ్ వచ్చేసరికి 50 years 60 years వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనము జెనెటిక్ పరంగా వచ్చే క్యాన్సర్స్ అయితే 30 years ఈవెన్ 20 years వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ ద మీడియన్ ఏజ్ వచ్చి 40-50 years తర్వాత పైన వాళ్ళకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు యూత్ కానీ ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ లేని వారు కానీ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? కోలోరెక్టల్ క్యాన్సర్స్ డెఫినెట్గా ఇప్పుడు ద ఇన్సిడెన్సెస్ పెరిగిపోతుందండి మన ఇండియాలో, ఎస్పెషల్లీ మన అర్బన్ కంట్రీస్లో, అర్బన్ సిటీస్లో. ద మెయిన్ రీజన్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూత్ కూడా ఈ కొత్త అలవాట్లకి, కొత్త లైఫ్ స్టైల్ దే ఆర్ ప్రిఫరింగ్. సో దానివల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు, ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద వన్ మెసేజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ద యూత్ ఏంటంటే, ప్లీజ్, అంటే కొత్తదనాన్ని కోరుకోవడం తప్పులేదు, అదేవిధంగా మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే మనం క్యాన్సర్ నుంచి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో యూత్కి ఒకటే మెసేజ్ ఏంటంటే, ప్లీజ్ మెయింటైన్ ఏ హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్, సో దట్ మనము ఈ మహమ్మారి నుంచి మనం కాపాడుకోగలుగుతాం.
థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా వ్యూవర్స్కి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఇది కొలోరెక్టల్ క్యాన్సర్ కోసం మెడికోర్ చీఫ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమాబుద్ధదేవ్ గారు అనేక సలహాలు మంచి విశేషాలు అయితే మనకు తెలియజేశారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి RTV హెల్త్. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.